హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ 'సంధ్య బెడ్ సూర్య' పార్ట్ 21. రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య రోడ్డుపైకొచ్చి తెల్లవార్లు పిచ్చివాళ్ల తిరుగుతూ ఉన్నాడు. అతని కళ్ళ ముందు సంధ్య అమాయకమైన రూపం ఎంతో దీనస్థితిలో భయపడుతున్నట్టు కనిపిస్తుంది. అతని పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఏం చేయాలి? సంధ్యని ఎలా కాపాడాలి? వాడు పరమ నీచుడు. నా సంధ్యనేమైనా చేస్తేనో తనకేం కాదు. ఆమెనేమైనా చేస్తే వాడికి నా చేతిలో చావు తప్పదు. అయినా ఇప్పుడు సంధ్య ఎక్కడుంది? ఎలా ఉంది? అని ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తూ ఎక్కడో రోడ్డు సైడు పార్క్‌లో గడ్డి నేలపై స్పృహ లేకుండా పడుకున్నాడు. సంధ్య చాలా సేపటి నుండి మత్తులో ఉంది. ఆమెకు నెమ్మదిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసింది. ఆమె ఎక్కడున్నది అర్థం కాలేదు. కంగారుగా చుట్టూ చూసింది. ఆమె ఒక రూమ్‌లో పడి ఉంది. తనని మెత్తటి బెడ్‌పై పడుకోబెట్టి ఉంచారు. ఆమెకేదో తప్పు జరిగిందనిపించింది. అసలు జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. తను గుడికి వెళ్ళబోతుంటే ఆమె పక్కన పట్టుచీర కట్టుకొని నలుగురు ఆడవాళ్లు నడుస్తూ వచ్చారు. సంధ్య వాళ్ళని దాటుకుంటూ వెళ్తుండగా వాళ్ళలో ఒకామె నన్ను అడ్డుకుంది. ఎందుకు దారికి అడ్డుపడుతున్నారని అడిగితే ఆమె నవ్వుతూ నా వైపు నా వెనక వైపు చూసి ఎవరికో సైగ చేసింది. ఏమై ఉంటుందా అని వెనక్కి తిరగబోతుండగా ఎవరో కర్చీఫ్‌తో నా నోరు నొక్కారు. వాళ్ళది విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యాను. అంటే నేనెవరినో ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు నన్నెవరినో. ఓహ్! నో! అని గట్టిగా అరిచి పైకి లేచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించబోయింది. చాలా సేపటి నుంచి క్లోరోఫార్మ్ మత్తులో ఉండడం వల్ల ఆమెకు శరీరం సహకరించలేదు. ఒళ్లంతా దారుణంగా నొప్పులు పెడుతున్నాయి. ఆమెకు ఏమైందో అర్థం కాలేదు. నేనెక్కడున్నాను? నన్నెందుకిక్కడికి తీసుకొచ్చారు? అసలేమైంది? అని ఎంతో భయపడిపోతూ అరవడం మొదలుపెట్టింది. ఆమెకేం జరిగిందో అర్థం కావడం లేదు. కొంతసేపటికి భయంతో గొంతు పెగలడం లేదు. చుట్టూ ఓపిక తెచ్చుకొని చూసింది. ఆమెను ఒక ఇంట్లో ఉంచినట్టు తెలుస్తుంది. అక్కడెవరూ లేరు. బయటకు వెళ్ళే దారి లేదు. చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతో లాక్ చేసి ఉంది. ఆమె ఉన్న ఇంట్లోకి చిన్న చీమ కూడా రాలేదు. ఆమెకు భయంతో పిచ్చి పట్టినట్టయింది. ఎవరన్నా ఉన్నారా ప్లీజ్? ఎవరైనా మాట్లాడండి. నాకు భయం వేస్తుంది. నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అని బెంబేలెత్తిపోతూ కన్నీళ్ల పర్వం అవుతూ అర్థిస్తుంది. కానీ ఆమె ఆర్తనాదాలు విని కరిగే వాళ్ళెవ్వరూ లేరు. అక్కడ ఆమె భయంతో బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్ళింది. అక్కడ నుంచి ఎవరైనా కనిపిస్తారేమో అని కనుచూపు మేరలో ఒక్కగాని ఇల్లు గాని మనిషి గాని కనిపించలేదు. దట్టూ అందమైన వృక్షాలు, ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. అక్కడ తను ఉన్న ఇల్లు తప్ప మరో ఇల్లు కానీ, మనుషులు జాడలేని గాని ఉండే అవకాశం లేదని అర్థమైంది. ఆమెకు భయంతో చెమటలు పడుతున్నాయి. నన్నెందుకిక్కడికి తీసుకొచ్చారు? అసలెవరనుకొని నన్ను తీసుకొచ్చారు? నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఏంటిదంతా? నా సూర్య ఎక్కడా? ఇక్కడెవరూ లేరు. నేను బయటికి వెళ్ళే అవకాశం లేదు. చుట్టూ గాజు గోడలు తో బిగించుంచారు. నేనిక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. సూర్య ఎక్కడున్నావు? నాకు భయం వేస్తుంది. తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్ అని ఏడుస్తూ కిందకి పరుగు తీసింది. ఆమెకెక్కడా బయటికి వెళ్ళే మార్గం కనిపించలేదు. అంటే నేనిక్కడ ఒంటరిగా చచ్చిపోతే నా సూర్యకెలా తెలుస్తుంది? సూర్య అని గట్టిగా అరిచి ఒక రకమైన పోవియోకిలో వెళ్తూ స్పృహ కోల్పోయింది. రవి ఎప్పటినుంచో సూర్య ఫోన్‌కి ట్రై చేస్తున్నాడు. కానీ నో ఆన్సర్ వస్తుంది. అతనిలో కంగారు ఎక్కువైంది. సూర్య ఏమయ్యాడు? ఏం జరుగుతుంది? అసలు సంధ్యనేం చేశారు? అతను ఊపిరి తీసుకోవడం కూడా భయాన్ని కలిగిస్తుంది. ఆందోళనగా తల పట్టుకొని కూర్చున్నాడు. ఉదయపు సూర్యకిరణాలు అతనికి సూటిగా తగిలి బాధించాయి. సూర్యకి మెలకువ కలిగింది. ఒక్కసారిగా స్పృహలోకొచ్చిన వాళ్ళ నిద్రలేచి చుట్టూ చూస్తున్నాడు. తనెక్కడున్నదో అర్థం కాలేదు. తనలా రోడ్డుపై కూర్చొని ఆలోచించసాగాడు.
ఏం చేయాలి? నా సంధ్యని ఎలా కాపాడాలి? ఆమె కనిపించకుండా పోయి చాలా సమయమైంది. ఎంత భయపడిపోతుందో సంధ్య. ఎక్కడున్నావు? అని ఎంతగానో ఆవేదన పడుతూ ఒక నిర్ణయానికొచ్చిన వాళ్ళ స్థిరంగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి బయలుదేరాడు సూర్య. అరుణ్ తన ఇంటి లాన్‌లో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతున్నాడు. అతనికి ఎంతో ప్రశాంతంగా ఉంది. తన లక్ష్యం నెరవేరింది. సూర్య దుస్థితి చూసి పైశాచికంగా నవ్వుకుంటున్నాడు. అతని పక్కనే ప్రసాద్ నిలబడి ఉన్నాడు. సార్, ఆ సూర్య వైఫ్ కనిపించడం లేదంట. ఏమై ఉంటుంది సార్? అరుణ్ ప్రసాద్ వైపు వేరేగా చూసి ఏమో, పాపం సూర్య వాడి పెళ్ళాం కనిపించక పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. నిన్న రాత్రి వచ్చి నా గొంతు పట్టుకున్నాడు. ఎంత భయం వేసిందో తెలుసా? అని చిన్నగా నవ్వాడు. ప్రసాద్ మనసులో అనుకుంటున్నాడు. చంపేసి ఉండాల్సింది. దరిద్రం వదిలిపోయేది. పాపం సూర్య చాలా మంచి వ్యక్తి. అతన్ని బాధ పెడితే నీకు పుట్టగతులుండవు అని తిట్టుకొని ఫ్రంట్ గేటు వైపు చూశాడు. అతనికి సూర్య ఎంతో దిగాలుగా, చెదిరిన జుట్టుతో నిద్రలేమి కళ్ళు ఎర్రపడి, ఒంట్లో ఏమాత్రం శక్తి లేని వాళ్ళ నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. అతన్ని చూస్తుంటే ప్రసాద్‌కి చాలా బాధనిపించింది. పులిలాంటి మనిషి వీడిని బారిన పడి ఎలా అయిపోయాడు అని మదిలో మదనపడి సార్, సూర్య అని అతని వైపు చూపించాడు. అరుణ్ అతని వైపు చూసి చెప్పలేనంత సంబరంగా నవ్వాడు. అయ్యో సూర్యగారు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇంతలో వాడిపోయి కనిపిస్తున్నారు. ఏమైంది సార్? నిన్న మీ వైఫ్ కనిపించలేదని మీరు చాలా టెన్షన్ అయ్యారు. నా మీద అటాక్ కూడా చేశారు. ఏమైంది? మీ వైఫ్ ఎక్కడుందో తెలిసిందా? సూర్య ఎంతో వేదన నిండిన మనసుతో మాట్లాడుతున్నాడు. రేయ్ అరుణ్, నేను ఓడిపోయానురా. నీ చేతిలో దారుణంగా ఓడిపోయాను. నువ్వే గెలిచావు. నేను నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను. నీ వ్యాపారంలో అడ్డొచ్చి తప్పు చేశాను. నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి నిన్ను కొట్టి ఇంకా తప్పు చేశాను. అందుకు కావాలంటే నన్నేమైనా చేసుకో. కానీ నా సంధ్యని వదిలేయరా. అది అమాయకురాలు. తనకి గొడవలు, మోసాలు తెలియవురా. అది ఇప్పటికే చాలా బాధలు అనుభవించింది. నా కారణంగా దానికి ప్రతిసారి ప్రమాదాలే ఎదురయ్యాయి. ఇంక చాలురా. నీకు కోపం నా మీద కదా! అందుకే. నన్నేమైనా చెయ్యరా. కావాలంటే నా కంపెనీ షేర్స్, నా ప్రాపర్టీస్ అన్నీ నీకే ఇచ్చేస్తాను. నా సంధ్యని మాత్రం వదిలేయరా ప్లీజ్ ప్లీజ్. అయ్యో సూర్య! నువ్వు ఇంకా నన్నే అనుమానిస్తూ అనుమానిస్తున్నావా? నేనేమి చేయలేదు అన్నట్టు నన్ను అరెస్ట్ చేయించే పనిలో ఉన్నావంటగా? నాకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ సంపాదించావంట? మరి కోర్టులో సబ్మిట్ చేశావా? నన్నెప్పుడు అరెస్ట్ చేయడానికొస్తారు పోలీసులు? అరుణ్ ప్లీజ్ ఇంక చాలు. నా సంధ్య నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. దాన్నొదిలేయ్. నా నరాలు తెగిపోతున్నాయి. అర్థం చేసుకో. నేను నీపై ఎటువంటి కంప్లెయింట్ పెట్టను. కావాలంటే నన్ను ముక్కలు ముక్కలు చేసుకో. నా ప్రాణాలు తీసుకో అని నేలపై మోకరిల్లి వేడుకుంటున్నాడు. అతని అవస్థ చూసి ప్రసాద్ మనసు ఎంతగానో తల్లడిల్లిపోతుంది. కానీ అరుణ్ లాంటి నీచుడితో ఎదురు వెళ్లే ప్రయత్నం అతను చేయలేడు. ఒకవేళ ఎదురెళ్తే ఇప్పుడు సూర్య ఉన్న పరిస్థితుల్లో తనుంటాడు. వాడి చేతుల్లో నా ఫ్యామిలీ ఉంటుంది అని భయపడి మెదలకుండా నిలబడి చూస్తున్నాడు. సూర్య అంతగా వేసుకున్నాక అప్పుడు నోరు మెదిపాడు. సూపర్ సూర్య! నీకు నీ పెళ్ళంపై చాలా ప్రేముంది. ఎందుకుండదు? అంతటి బ్యూటీకి ఎవరైనా దాసులే అయిపోతారు. లేకపోతే సింహం లాంటి సూర్య ఇలా డీలా పడిపోయి నన్నింతలా వేడుకుంటాడా? అంతెందుకు? నేనే ఆ బ్యూటీకి పడిపోయాను. వావ్! ఏముందిరా నీ సంధిది? సూర్య ఒక్కసారిగా ఆవేశపడి రేయ్! నిన్ను చంపేస్తాను అని అరిచి అంతలోనే తనని తాను కంట్రోల్ చేసుకొని అరుణ్ ప్లీజ్ వద్దు. నా సంధ్య కోసం తప్పుగా మాట్లాడొద్దు. నీకేం కావాలో చెప్పు. ఏం కావాలన్నా ఇస్తాను. ఏంట్రా చంపేస్తావా? ఏది చంపు అని వెటకారంగా నవ్వి నువ్వు నన్నేం చేయలేవురా. ఇప్పుడు నువ్వు కూరలు తీసిన పామువి. ఇంక నీకు నా మాట వినడం తప్ప వేరే దారి లేదు. సూర్య కళ్ళు తుడుచుకొని సరే చెప్పు. నువ్వేం చెప్పినా వింటాను. వింటావా? అయితే విను అని అతని దుర్మార్గమైన ఆలోచన చెప్పాడు. అరుణ్ చెప్తున్నది వింటే అతని పక్కన ఉన్న ప్రసాద్ కూడా భయంతో వణికిపోయాడు. అరుణ్ చెప్పిందంతా విన్నాక సూర్య విరక్తిగా ఒక నవ్వు నవ్వాడు.
అతని పరిస్థితి చూసి ప్రసాద్ బాధగా చూశాడు. అరుణ్ ఎంత దారుణంగా ఆలోచించాడో అర్థమవుతుంది. సూర్య చెప్పు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా? నా లక్ష్యం నెరవేరే వరకు సంధ్య నా ఆధ్వర్యంలోనే ఉంటుంది. తనకెటువంటి హాని జరగదు. ఆమె ఒంటి మీద వేరొకరి నీడ కూడా పడదు. అన్ని సదుపాయాలు అరేంజ్ చేసి ఉంచుతాను. ఆమె నీ పక్కనే ఉండదనే మాట తప్ప ఆమెకింకేమీ లోటు ఉండదు. ఈ అరుణ్ మాటంటే మాటే. నా లక్ష్యం నెరవేరిన వెంటనే నీ సంధ్య నీకొదిలేస్తాను. కాదు కూడదని ఆమె కోసం ఆరాలు తీశావంటే నీకు నీ భార్య శవం కూడా దొరకదు. సూర్య ఒక్క నిమిషం మౌనం వహించి సరే, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. నీకు కావలసిన అన్ని డాక్యుమెంట్స్ పైన సైన్ చేస్తాను. కాకపోతే ఒకసారి నేను నా సంధ్యని చూడాలి. తనతో మాట్లాడాలి. తనకు ధైర్యంగా ఉండమని చెప్పాలి. ఇప్పటికే చాలా లేటైంది. సంధ్య ఎలా ఉందో ప్లీజ్. అదేం కుదరదు. ఇంకా నయం. ఆమె నీ ఇంటికి పంపమనలేదు. రేయ్ ప్లీజ్ రా. నీకు కావాల్సింది నా నాశనం. అంతేగా? మరి నీ కోరిక నెరవేరాలి అంటే నేను ప్రాణాలతో ఉండాలిగా. నా సంధ్య క్షేమంగా ఉందని తెలియకపోతే నేను బ్రతకలేను. నీ కోరిక నెరవేరడం కోసమైనా తనతో మాట్లాడించు. అరుణ్ ఆలోచనలో పడ్డాడు. సరే అయితే నాతో రా అని అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేసి ఉన్న స్క్రీన్ ఆన్ చేశాడు. అందులో సంధ్య నిస్సహాయంగా నేలపై పడి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమెను అలాంటి స్థితిలో చూసి సూర్య విలవిలలాడిపోయాడు. సంధ్య అని గట్టిగా కేకలు పెట్టాడు. అతని పిలుపు ఆమెకు వినిపించింది. సంధ్యలో ఒక్కసారిగా చలనం వచ్చి చుట్టూ చూసింది. ఆమెకు ఎదురుగా అమర్చిన స్క్రీన్లో సూర్య కనిపిస్తున్నాడు. సంధ్య కబాలను వెళ్లి స్క్రీన్ పై చేతులు వేసి, సూర్య ఎక్కడున్నావు? ఇదంతా ఏంటి? నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ తొందరగా రావా అని అర్థిస్తూ ఏడుస్తుంది. ఆమె అంతలా వేడుకుంటుంటే చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితి అతనిది. అతని తనువు ముక్కలు ముక్కలుగా తెగుతున్నంత బాధ కలుగుతుంది అతనికి. సూర్య ఆమెను చూశాక ధైర్యం తెచ్చుకున్నాడు. నా సంధ్య క్షేమంగా ఉంది. ఇంక నేమైపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాడు. ఎంతో శక్తి కూడగట్టుకుని మాట్లాడుతున్నాడు. సంధ్య చెప్పేది విను. ముందు నువ్వు ఏడవడం ఆపేయ్. నీకేం కాదు. నిన్నెవరూ ఏం చేయలేరు. నేనున్నాను. నీకేం కానివ్వను. కొన్ని పరిస్థితుల కారణంగా నిన్ను కొందరు దుర్మార్గులు అక్కడ బంధించారు. కానీ వాళ్ళు నిన్నేం చేయరు. వాళ్ళకి సూర్య అంటే ఏంటో తెలుసు. అందుకంత సాహసం చేయరు. చేసేటట్టయితే నిన్ను తాళ్లతో బంధించి హింసించేవాళ్ళు కదా. అలాంటిదేం లేదు. వాళ్ళకి కావలసింది ఇచ్చేసి నేను నిన్ను విడిపిస్తాను. అప్పటి వరకు ఎటువంటి పరిస్థితినైనా నమ్మకంని వదులుకోకుండా నా కోసం ఓపిక పట్టు. నేను తొందరలోనే వస్తాను. నువ్వు భయపడకుండా టైంకి ఫుడ్ తీసుకో. అక్కడ నీకు అన్ని ఏర్పాట్లు చేసుంచారు. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేనిక్కడ బావుంటాను. ఏంటి? నేను చెప్పింది అర్థమవుతుందా? అతను కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతున్నాడు. ఆమెకు సూర్యుని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టవుతుంది. ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ హా అని తలాడించింది. సూర్య సంధ్యకు ధైర్యం చెప్పేందుకు గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తున్నాడు. నీకు గుర్తుందా? అమ్మ నన్ను కాపాడేందుకు నిన్ను వ్రతం చేయమంటే చేశావు కదా. అప్పుడు నీ ప్రాణాల మీదకొచ్చినా ఈ వ్రతాన్ని మానుకోలేదు. నన్ను కాపాడటమే నీ లక్ష్యంగా భావించావు. ఇప్పుడు కూడా నువ్వు అలాంటి వ్రతమే చేస్తున్నావనుకో. నువ్వక్కడ ధైర్యంగా క్షేమంగా ఉంటేనే నేనిక్కడ ప్రాణాలతో ఉంటాను. లేదంటే అనుక్షణం నీకోసం భయపడుతూ ప్రాణాలు వదిలేస్తాను. వద్దు సూర్య, అలా అనకు. నేను భరించలేను. ఇంక నేనేడవను. అస్సలు భయపడను. నువ్వు బాధపడకు. నిజంగానా? నా మీదొట్టు. నేనొచ్చే వరకు నువ్వు క్షేమంగా ఉంటావుగా? నీ మీదొట్టు సూర్య. నేనిక్కడ ఒంటరిగా ఉన్నా అస్సలు భయపడను. నా సూర్య నన్ను ఖచ్చితంగా ఇక్కడి నుండి తీసుకెళ్తాడు. నాకు నీ మీద నమ్మకముంది. పాపని భయపడొద్దని చెప్పు. మమ్మీ త్వరలో వచ్చేస్తుందని చెప్పు. ఇంక నువ్వు నా కోసం ఆలోచించి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అప్పటి వరకు మౌనంగా ఉండి వాళ్ళ మాటలు వింటున్నారు. చాలు చాలు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఇంక స్టాప్ ద టాక్ అని అరిచి చెప్పాడు. సూర్య సంధ్యని తనివి తీరా చూసుకొని జాగ్రత్త సంధ్య అని అరిచి చెప్పాడు. సూర్య నువ్వు కూడా జాగ్రత్త అని ఆమె అరిచి చెప్పింది. స్క్రీన్ పై ప్లే ఆగిపోయింది. సూర్య నిరాశగా చూస్తూ ఉండిపోయాడు. అరుణ్ కొన్ని పేపర్స్ పై సంతకాలు పెట్టించుకున్నాడు. సూర్య సంతోషంగా సైన్ చేశాడు. అతనికి ఇప్పుడు
పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. తన సంధ్యని చూశాడు. ఆమె క్షేమంగా ఉంది. ఆమెకు ధైర్యం చెప్పేశాడు. ఇంక తన ప్రాణం పోయినా అతనికి పర్వాలేదు అని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అరుణ్ నవ్వుతూ ఇంక బయటికి నడువు. ఈ క్షణం నుంచి నీ జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు అని బయటకు దారి చూపాడు. సూర్య చెయ్యాలనుకుంది చేసేశాడు. ఇంక జరగబోయే పరిణామాల కోసం సిద్ధంగా ఉండడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి అతనిది. అతని సాహసం సూర్య ప్రాణానికి ప్రాణమైన సంధ్యని చేరుకోవాలని చేస్తుందో, లేక ఒక దుర్మార్గుని చేతిలో చివరి వరకు పోరాడి తీరని దుఃఖాన్ని మిగుల్చుందో వారిరువురిని ఒకటి చేసిన భగవంతునికే తెలియాలి. సూర్య ఇంట్లో అందరూ ఎంతో విషాదంలో ఉన్నారు. ఒకవైపు సంధ్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆమెకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలియలేదు. మరోవైపు సూర్య ఏమయ్యాడో తెలియలేదు. ఏం జరుగుతుంది అని అందరూ భయంతో ఉన్నారు. వాళ్ళకి జరగబోయే తలుచుకోవడానికి కూడా ధైర్యం చాలడం లేదు. రవి చాలా టెన్షన్ గా ఉన్నాడు. ఇంతవరకు అరుణ్ తన డిమాండ్ ఏంటో చెప్పలేదు. అసలు వాడి ఆలోచన ఏంటో తెలియలేదు. అసలు ఈ సూర్య ఏమయ్యాడు అని అతను ఎంతగానో ఆవేదన పడుతున్నాడు. ఒకవైపు సంధ్య జాడ తెలియక ఎంతగానో అల్లాడుతూ ఉంది. ఆమెను కంట్రోల్ చేయడం అక్కడి వాళ్ళ వల్ల కావడం లేదు. అందరూ సంధ్య కోసం బాధపడుతున్నారు. అక్కడంతా గందరగోళంగా ఉంది. కొంతసేపటికి సూర్య అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే అందరూ అతన్ని చుట్టుముట్టారు. రవి కోపంగా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావురా? సంధ్య కోసం ఏమైనా తెలిసిందా? అతను కంగారుగా చూసి, సూర్య నిదానంగా ఉండరా, అంత కంగారు ఎందుకు పడుతున్నావు అని నెమ్మదిగా పలికాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? సంధ్య కనిపించకుండా పోయి ఇంతసేపయింది. ఇప్పటి వరకు ఆమె జాడ తెలియలేదు. నువ్వు చూస్తే ఎక్కడికి వెళ్ళావో తెలీదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటే ఆ అరుణ్ సంధ్యని ఏం చేస్తాడని భయంతో ఆగిపోయి నీకోసం ఇంతగా భయపడి చూస్తుంటే నిదానంగా ఉండమంటున్నావా? సూర్య చిన్నగా నవ్వి, ఇంకేం ప్రాబ్లం లేదురా, సంధ్య తొందరలోనే వచ్చేస్తుంది. రవి స్థిరంగా పలికాడు. నీకెలా తెలుసు? అతని ప్రశ్నకు సూర్య దగ్గర సమాధానం లేదు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అడుగుతుంది నిన్నేరా, సంధ్య వచ్చేస్తుందని ఏ నమ్మకంతో చెప్తున్నావు? రే ప్లీజ్ రా, కొంచెం ఓపిక పట్టండి, అంతా నార్మల్ అవుతుంది. సంధ్యకి ఏమీ కాదు. నాకు గొంతు అరిపోతుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ప్లీజ్? అతని పరిస్థితి చూసి అందరూ ఎంతో బాధపడి తొందరగా వెళ్ళి రోనా వాటర్ తెచ్చిచ్చింది. సూర్య నీళ్ళు తాగుతుండగా అక్కడికి పోలీసులు వచ్చి నిల్చున్నారు. అక్కడ వాళ్ళంతా కంగారుగా చూశారు. వాళ్ళు సంధ్య కోసం చెప్పాడనుకుని వచ్చారనుకున్నారు. కానీ వాళ్ళు సూర్యని అరెస్ట్ చేసేందుకు వచ్చామన్నారు. అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నట్టు అయిపోయారు. ఏంటి, మా సూర్యని అరెస్ట్ చేస్తారా? ఎందుకు? వాళ్ళ ప్రశ్నకి ఎస్ఐ సమాధానం ఇవ్వకుండా సూర్య వైపు చూసి నడవమన్నాడు. సూర్య సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళతో వెళ్లేందుకు కదిలాడు. రవి ఒక్కసారిగా అరిచాడు, స్టాప్ ఇట్, ఏం జరుగుతుంది? సూర్యని అరెస్ట్ చేయడం ఏంటి? అక్కడ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. మీనాక్షమ్మ భయంతో, బాబు ఏంట్రా ఇదంతా, నువ్వేం నేరం చేశావని నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి? ఎస్ఐ విసుక్కుంటూ, మాకు సూర్య గారిని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి, చేస్తున్నాం, అడ్డుపడకండి. అదేంటి, ఏం చేశాడో చెప్పకుండా ఇక్కడి నుంచి ఒక్కరు కూడా కదలరు. సూర్య నువ్వేంట్రాలో మౌనంగా ఉంటావు? అసలు ఏం జరిగింది చెప్పు. రవి ఆవేదనగా సూర్యని నిలదీశాడు. ఎస్ఐ, మీ సూర్య గారిపై చీటింగ్ కేసు వేశారు. ఇప్పటి వరకు సంపాదించిన ప్రాజెక్ట్ మోసంతో సాధించినవే. అలాగని సూర్య గారు స్వయంగా ఒప్పుకొని సైన్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళ మీద పిడుగుపట్టట్టయింది. రోనా రవి వైపు చూసి ఏంటిదంతా అని అడిగింది. రవి ఇంకా షాక్ లోనే ఉన్నాడు. సూర్య ఇంక పదండి అని ముందు కదిలాడు. రవి ఒక్కసారిగా సూర్యకి అడ్డుపడి, నువ్వు మోసం చేశావా? నేను నమ్మను. అయినా ఎవరిని పట్టుకుని మీరు చీటర్ అంటున్నారు తెలుసా? నా స్నేహితుడు అహర్నిశలు కష్టపడి కంపెనీని ఇంత స్థాయికి తీసుకొచ్చాడు. వాడికి ఎవరైనా సాయం చేయడమే తెలుసుగా, మోసం చేయడం తెలీదు. అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అరుణ్ ఇండస్ట్రీ ఓనర్ అరుణ్ గారు. రవికి సీన్ అర్థమైపోయింది. వాడా? అరుణ్ ఎలాంటి వాడో తెలిసి వాడి కంప్లైంట్ ఇస్తే సూర్యని అరెస్ట్ చేస్తారా? మీ ఫ్రెండ్ మోసం చేయొచ్చు కానీ అతని కంప్లైంట్ ఇవ్వకూడదా? సూర్య వైపు చూశాడు రవి. సూర్య ఏం మాట్లాడవేంటి?
నువ్వేం నేరం చేయలేదని చెప్పు. నీ మీద తప్పుడు ఆరోపణ చేశారని చెప్పురా. ప్లీజ్. నేను ఈ ఆరోపణను అంగీకరిస్తున్నాను. ఎసై రవి వైపు గుర్రగా చూసి, విన్నావుగా, ఇంక తప్పుకో అని రవిని పక్కకు తోశాడు. అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లేది? సూర్య ఎక్కడికి రాడు అని అడ్డుపడ్డాడు. ఒకవైపు వెంకటేష్ విషయం లాయర్‌కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పాడు. రవి వాళ్ళని కదలనివ్వకుండా అడ్డుకున్నాడు. సూర్య వాళ్ళని చూసి ఎందుకు అడ్డుపడుతున్నారు? వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వండి. రవి ఆవేశంగా అరిచాడు. వీల్లేదు. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నిన్నెక్కడికి వెళ్ళనిచ్చేది లేదు. ఒక్క 5 నిమిషాల్లో నీకు బెయిల్ తీసుకొస్తాను. అంతే. రేయ్ ఏంట్రా నీ మొండితనం? నేను బెయిల్‌కి అంగీకరించడం లేదు. నా కోసం లాయర్ అవసరం లేదు అని ఒకింత విసుగ్గా రవిని పక్కకి నెట్టేసి వెళ్లి పోలీస్ జీప్ ఎక్కాడు. రవి విస్తుపోయి నిల్చొని చూస్తున్నాడు. సూర్య అరెస్ట్ అక్కడెవరూ ఊహించలేరు. మీనాక్షమ్మ ఆందోళనగా, శశి మన వాళ్ళకి కబురు చెయ్యి. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయడు. భగవంతుడా! ఏంటి పరీక్ష? అని కేకలు పెడుతూ కూలబడిపోయింది. ఆంటీగారు సూర్యకేమీ కాదు. అన్యాయం ఎప్పటికీ గెలవదు. నేను సూర్యని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కానివ్వను అని జీపుకు అడ్డుపడుతూ, ఇక్కడెవరూ కదలడానికి వీల్లేదు. మా లాయర్ వస్తున్నారు. సూర్య అరెస్ట్ ఆపండి అని మొండిగా నిల్చున్నాడు రవి. రవి ఎందుకురా నాకు అడ్డుపడుతున్నావు? ప్లీజ్ రా. వాళ్ళ పని వాళ్ళని చేయని. సూర్య అంతటా వేడుకుంటుంటే రవికి అనుమానం వచ్చింది. ఎందుకు సూర్య నువ్విలా చేస్తున్నావు? అసలేం జరిగింది? అరుణ్ నిన్ను అని ఇంకేదో అనేలోపే ప్రెస్ వాళ్ళక్కడికి చేరుకున్నారు. అందరూ సూర్యని చుట్టుముట్టి, సూర్యగారు మీరు ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ బిజినెస్ సీక్రెట్స్ హైక్ చేసి ఆయనకి రావాల్సిన ప్రాజెక్టులు మీరు సంపాదించారని ఆమోదం. ఇందుకు మీరు ఒప్పుకున్నారు. మీరు చీట్ చేసి నంబర్ 1 స్థానానికొచ్చారా? అని అతన్ని ఫోటోస్ తీసుకుంటూ ప్రశ్నలతో ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. సూర్య తనకు కలుగుతున్న అవమానాల్ని మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు. రవి కళ్ళ ముందు స్నేహితునికి ఇంతలా అవమానం జరుగుతుంటే తట్టుకోలేకపోయాడు. ఎంతగానో ఆవేశపడుతూ, మీ పేపర్ వాళ్ళకి ఇంకేం పనిలేదా? ఒక మనిషిని నిందించే ముందు నిజ నిజాలు తెలుసుకోండి. మీకసలు ఈ న్యూస్ ఎలా తెలిసింది? అని ఆవేశంతో ఊగిపోయాడు. పోలీసులు అక్కడంతా క్లియర్ చేస్తూ సూర్యని తీసుకొని రవి ఎంత ఆపుతున్నా వెళ్ళిపోయారు. రవి చాలా బాధగా నిలబడిపోయాడు. తన స్నేహితుడిని అరెస్ట్ చేయడం ఏంటి? వాడు నేరం చేశానని ఒప్పుకోవడమేంటి? అని బాధగా రోనాని పట్టుకొని దుఃఖించాడు. రోనా రవికి ధైర్యం చెప్తుంది. చూడు మన రవి సార్. రవి మన సార్ ఎలాంటి తప్పు చేయరు. అది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలియచేయాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆలోచించు. అసలు సూర్యగారు నేరాన్ని ఎందుకు ఒప్పుకున్నారో. రవి కళ్ళు తుడుచుకుని అవును. ఈ సమయంలో నేను ధైర్యంగా ఉండాలి. అసలేం జరిగిందో అరుణ్ దగ్గర ఉన్న చెంచాని పట్టుకుంటే తెలుస్తుంది అని రోనాకి ఇక్కడ వాళ్ళని నువ్వు చూసుకో. నేను వెంకటేష్ గారు అసలు విషయం తెలుసుకునేందుకు వెళ్తాం అని చెప్పి వెంకటేష్‌తో కలిసి వెళ్ళిపోయాడు. రోనా అందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. సూర్య ఆఫీసులో విషయం తెలిసిపోయింది. వర్కర్స్ అందరూ ఆందోళన పడ్డారు. మా బాస్ నేరం చేయడమేమో మేం నమ్మం. మా సూర్య మాకు దేవుడు. ఆయనకి కష్టం కలిగించాలని చూస్తే వదిలిపెట్టే సమస్య లేదు అని ఆవేశంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగారు. రవి ప్రసాద్‌ని పట్టుకుని అసలేం జరిగిందో చెప్పకపోతే తన చేతుల్లో చావు తప్పదని పీక పట్టుకున్నాడు. అతను భయపడిపోయి సార్ నన్ను వదిలేయండి. పిల్లలు గలవాణ్ణి అని వేడుకున్నాడు. అయితే చెప్పు. సూర్య తన మీద తానే ఎందుకు బురద చల్లుకుంటున్నాడు? చెయ్యని నేరాలు ఎందుకు తన మీద వేసుకుంటున్నాడు? ప్రసాద్ సార్ నేను చెప్పలేను సార్. చెప్తే మా బాస్ నన్ను చంపేస్తాడు. ఓ అలాగా. చెప్పకపోతే నేను చెప్తాను చెప్పు. వేరే దారి లేక? సూర్య గారు ఆయన భార్యని కాపాడుకోవడం కోసం అరుణ్ చెప్పిన దానికల్లా ఒప్పుకున్నారు. సూర్య గారి చేత సంతకాలు పెట్టించుకొని అరుణ్ ఇదంతా చేస్తున్నాడు. అరుణ్ సూర్య పరువు తీసి సొసైటీలో తలెత్తుకోకుండా చెయ్యాలనుకుంటున్నాడు. రవికి బుర్ర తిరిగిపోయింది. సరే అయితే సంధ్యని ఎక్కడ దాచారో చెప్పు. ఆ విషయం నన్ను చంపినా చెప్పలేను సార్. చెప్తావా లేదా అని కాలుతో బలంగా తన్నాడు. పారిపోబోతుంటే వెంకటేష్ పట్టుకుని ఇంకో 2 తన్నాడు. ప్రసాద్ వాళ్ళని వేడుకుంటూ నిజం సార్ నాకు తెలీదు. ఇలాంటి విషయాల్లో అరుణ్ ఎవరిని నమ్మడు.
సంధ్య ఎక్కడుంది ఒక అరుణ్‌కు మాత్రమే తెలుసు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆమె క్షేమంగా ఉంది. నన్ను వదిలేయండి. రవికి పరిస్థితి అర్థమైంది. ఇంక చేసేది లేక అతన్ని వదిలేసి, వెంటనే ఎవరెవరికో ఫోన్‌లు చేసి విషయం చెప్పాడు. వాళ్ళు అరుణ్‌పై నిఘా పెట్టారు. రవి, వెంకటేష్‌లు సూర్య దగ్గరకొచ్చారు. అతను జైల్లో నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో బాధ లేదు. ఎంతో ప్రశాంతంగా చూశాడు. వాళ్ళ వైపు రవి తట్టుకోలేకపోయాడు. సూర్య నువ్వేంటి జైల్లో ఉండడం ఏంట్రా? బాధపడకు. రవి నేను సంతోషంగానే ఉన్నాను. నా సంధ్యకి ఏమీ కాదు. నాకంతే చాలు. అదేంటి సూర్య? నీకేమైనా పర్వాలేదా? రవి ఆవేదనగా ఇంక వదిలేయరా. నువ్వు అనవసరంగా ఎటువంటి గొడవ పడకు. నేను లేకపోయినా నువ్వున్నావు కదరా! నీకు మన కంపెనీలో 40% షేర్ ఉంది. మిగిలింది అరుణ్ ఎలాగో లాక్కుంటాడు. మన స్టాఫ్‌కి మాత్రం అన్యాయం జరగకూడదు. వాళ్ళకి రావాల్సిన షేర్స్ వాళ్ళకి అందచెయ్యి. నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకో. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. రోనాని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. సంధ్యకు ధైర్యం చెప్పు. ఆమెను జాగ్రత్తగా చూసుకో. ఈ సూర్య ప్రేమ ఆమెకే సొంతం అని సంధ్యకి ఎప్పటికీ చెప్పకు. తన మనసులో నేనొక మంచి స్నేహితుడిని. అలాగే ఉండని. నేనేమైపోయానో కూడా ఆమెకు తెలియకూడదు. తెలిస్తే తను తట్టుకోలేదు. ఇంక మన ఫ్యామిలీని బావ మీరే చూసుకోవాలి. నా కోసం అస్సలు బాధపడకండి. సరేనా? ఏంట్రా అంత సింపుల్‌గా చెప్పేస్తున్నావు? నువ్వు లేకుండా మేమేమైపోతామో ఆలోచించావా? మాకు ఎటువంటి షేర్స్ అవసరం లేదు. నువ్వు తప్పు చేయలేదని మన స్టాఫ్ అంతా స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. మా సూర్య మాకు కావాలి. అర్థమవుతుందా అని. వెంకటేష్ కూడా చాలా ఆవేదన పడుతూ సూర్య ఎందుకు నువ్వింత బాధపడుతున్నావు? ముందు నువ్వు బయటికి రా నీకు బెయిల్ తీసుకొచ్చాం. తర్వాత జరగవలసింది ఆలోచిద్దాం. అందరూ కలిసి సంధ్య ఎక్కడుందో వెతుకుదాం. సూర్య ఎదురుగా లాయర్ వచ్చి ఒక ఫైల్ అందించి ఇందులో ఒక సైన్ చేయండి. మిమ్మల్ని నిమిషంలో బయటికి తీసుకొస్తామన్నాడు. వద్దు. నాకు ఏ బెయిల్ అవసరం లేదు. నేనెక్కడికి రాను అని అందరినీ కసిరి కొట్టి వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. రవి మనసు బరువెక్కుతుంది. ఓ గాడ్! నాకేదొక దారి చూపించు ప్లీజ్ అని వేడుకున్నాడు. చేసేది లేక బయటకొచ్చేశారు. సూర్య సంధ్యను తలుచుకుంటూ నేలపై కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. సంధ్య ఎంతసేపు సూర్య కనిపించిన స్క్రీన్ వైపు చూస్తూ కూర్చుంది. మళ్ళీ సూర్య మాటలు వినిపిస్తాయని, అతని రూపం కనిపిస్తుందని ఆమె ఆశ నిరాశ అయింది. సంధ్య భోజనం చేసి ఒక రోజు దాటిపోతుంది. ఆమెకు ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె గుర్తొచ్చింది. తను సూర్యకి ప్రామిస్ చేసింది. తనను తాను జాగ్రత్తగా చూసుకుంటానని. అందుకే కన్నీళ్లు తుడుచుకొని అక్కడంతా ఓపిక చేసుకొని పరీక్షించింది. తను బంధించి ఉందనే మాట తప్ప మిగిలిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. రూమ్‌లో చల్లటి గాలి వచ్చేందుకు ఏసీ ఉంది. బెడ్‌కి దగ్గరలో ఫ్రిడ్జ్ ఉంది. వెళ్లి ఓపెన్ చేసి చూసింది. అందులో చాలా ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. మిల్క్ బాటిల్స్ ఉన్నాయి. ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. మిల్క్ బాటిల్స్ తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళింది. అక్కడ వంట సామాగ్రి అంతా ఉంది. సంధ్యకు ఒకింత ధైర్యం వచ్చింది. నన్నైతే చంపే ఉద్దేశం వీళ్ళకి లేదు. నీకావ నాకు కావలసిన అన్ని వస్తువులు అమర్చి పెట్టారనుకుని పాలు కాచుకొని గ్లాసులో పోసుకొని సూర్య కనిపించిన స్క్రీన్ దగ్గర నిలబడి చూడు. నేను ఏడవడం లేదు. ఇంక పాలు కూడా తాగుతున్నాను. నువ్వు నా కోసం భయపడకు. నువ్వు కూడా ఏమైనా తిను అని ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ పాలు తాగి 2 యాపిల్స్ తింది. ఆమె ప్రవర్తన అరుణ్ గమనిస్తూనే ఉన్నాడు. అక్కడంతా కెమెరాలు బిగించుంచాడు. ఆమె ప్రతి కదలిక అరుణ్‌కి తెలిసిపోతుంది. సంధ్య సూర్యని తలుచుకుంటూ అతని మాటలు గుర్తు చేసుకుంటూ ఎంతో ధైర్యంగా ఉంది. కానీ ఆమెను కాపాడడం కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ జీవితాంతం జైల్లో ఉండేందుకు కూడా సూర్య సిద్ధపడ్డాడు అని తెలిస్తే ఏమైపోతుందో. రాత్రి 1 గంట సమయంలో సూర్య దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి పిలిచాడు. అతను చెప్పింది విన్న సూర్య గుండెల్లో అగ్గి రగిలింది. అంతలోనే అతనిలో చిన్న ఆశాకిరణం వెలిసింది. అరుణ్ చాలా సంతోషంగా ఉన్నాడు. సూర్యని దారుణంగా దెబ్బతీశాను. వాడికి నష్టపరిహారంగా వాడు సంపాదించుకున్న పరువు, మర్యాద, ప్రాపర్టీస్ అన్నీ లాక్కున్నాను. ఇంక వాడు జన్మకి బయటికి రాడు. అక్కడే ఆ 4 గోడల మధ్య కుమిలి కుమిలి ఏడుస్తాడు. ప్రాణాలు వదిలేస్తాడు. తలజ్ఞ ఇటు జరుగు. ఇంక వాడి కంపెనీని మూయించేస్తాను. ఇంక నాకు తిరిగే లేదని తాగుతూ ప్రసాద్ ముందు గొప్పగా మాట్లాడుతున్నాడు. ప్రసాద్ మీరు సూపర్ సార్.
వాడికి చుక్కలు చూపించి కటకటల్లోకి తోశారు. మరి కోరిక నెరవేరితే సంధ్యని వదిలేస్తారా? అరుణ్ నవ్వుతూ, ఒరేయ్ ప్రసాదు, నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావురా? సార్ నేను 16 సంవత్సరాలు చేస్తున్నా కదా! ఇన్నాళ్లుగా నా దగ్గర పనిచేసే వా వాడివి నీకు నేనంటే అర్థం కాలేదు. ఇంకా సూర్యకెలా అర్థమవుతుంది? వాడికి సంధ్యని వదిలేస్తానని అబద్ధం చెప్పానురా. వాడే లేకపోయాక వాడి పెళ్ళాం ఎక్కడుంటే ఏంటి? ఆమె నాకు కావాలి. అంత సౌందర్యవతిని ఎలా విడిచిపెడతాను? జీవితాంతం ఆమె నాకు బందీగా ఉండాల్సిందే. అర్థమైందా? ప్రసాద్ ఒక్కసారిగా పాపం అనుకున్నాడు. నేనెవరినైనా కిడ్నాప్ చేసి, చీకటి కోటలో పడేసి చిత్రహింసలు పెడతాను. కానీ ఆమెను మహల్‌లో మహారాణి రాజకుమారిలా ఉంచాను. ఆమెకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేశాను. ఎందుకోసం అంత సౌందర్యవతి నాకు దక్కకముందే భయంతో పోకూడదు అని అరుణ్ మాటలు వింటుంటే ప్రసాద్‌కి ఒళ్ళు మండిపోతుంది. అతని బాస్ ఎంత నీచుడో అర్థమవుతుంది. ఛీ! నీచుడా! వేరే వాళ్ళ భార్యని తప్పుగా చూస్తే కళ్ళు పోతాయిరా! సూర్యకి విషయం తెలిస్తే నిన్ను నరికి పోగులు పెడతాడు అనుకుంటూ బయటికి నవ్వు మొహం పెట్టాడు. అరుణ్ తనకి తానే తెలివైనవాడనుకుంటున్నాడు. కానీ ఎంత తెలివైనవాడో ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తాడు. అతను చేసిన పొరపాటేంటో ఆ క్షణం అరుణ్ తెలుసుకోలేకపోయాడు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇంకా సంధ్యని సూర్య కనుక్కుంటాడా? సంధ్య బయటపడుతుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.